నిన్న ఆయన అబద్ధాలు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మీడియం కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాట. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇంగ్లీష్ తెలియదు, ఈయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ వచ్చింది అని భ్రమించేలాగా. ఇప్పటి నుంచో ఉంది ఇంగ్లీష్ మీడియం, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచో ఉందిరా నాయన బాబు. తెలీదు చెప్తేనో వచ్చిన ప్రాబ్లం అది. అప్పుడు నేను చెప్పినా ఎవరు చెప్పినా చెప్పింది ఏంటంటే తెలుగు భాషలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వాలి అని మేము చెప్పింది. అంతే తప్ప ఆ భాషని చంపేయడానికి వీల్లేదు. అప్ టిల్ సర్టన్ క్లాసెస్ ఇఫ్ దే స్టడీ ఇన్ మదర్ టంగ్, అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదని ఇంగ్లీష్లో చెప్తున్నా, ఇఫ్ దే స్టడీ ఇన్ మదర్ టంగ్ దేర్ ఎబిలిటీ టు గ్రాస్ప్ వుడ్ బి వెరీ హై. అందుకని అందుకని కొన్ని క్లాసుల వరకు అది కూడా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి వారు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పబడింది. దానికేదో ఆ ప్రొవిజన్ కూడా ఎత్తేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని వైలేట్ చేసి, మరి వాళ్ళు ఎందుకు కూరుకున్నారో, నువ్వు ఎలాగైనా వైలేట్ చేస్తా నాకు తెలియదు. సో ఏదో ఈయన వస్తేనే ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఎక్కడికో వెళ్ళిపోతారట. ఈయన లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే తెలుగు మీడియం వస్తుందంట. దొబ్బిందా ఏంటో మాటలు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మోర్ దాన్ 50% ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి. ప్రజలు అదే కోరుకుంటే గ్రాడ్యువల్గా పెరుగుతాయి. నేషనల్ పాలసీ అప్ టు సర్టన్ క్లాసెస్ ప్రొవిజన్ ఉండాలి అని అన్నారు. ఆ ప్రొవిజన్ ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించట్లేదు అని నేను అప్పుడు పార్లమెంట్లో గుర్తు చేస్తే నా మీద పడేసారు. సరే, ఇంగ్లీష్ మీడియంకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. గుజరాతీ మీడియంలో చదువుకున్న నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు కంప్లీట్ చేసి ఇంకొక 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని ముగించుకొని సెలవు తీసుకోబోతున్నారు. ఇది మాతృభాషలో చదువుకున్న దానికి పరాయ భాషలో చదువుకున్న వారికి తేడా. ఓకే, సరే, ఉద్యోగాలకి ఈ భాషకే సంబంధం లేదు. అసలు ఇండియాలో ఉన్నవాడికి అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుందా? వాళ్ళు ఇంగ్లీషు ఇంకా బాగా మాట్లాడతారు. ఎక్కడ వాళ్ళకి ఎందుకు వస్తుంది ఉద్యోగం? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అమెరికా వెళ్ళి చూడు, న్యూయార్క్ స్టేట్లో బోలు మంది మగ్గర్లు అంటారు. ఏ మ్యాన్ మగ్గర్లు అంటారు. వాళ్ళని ఏమేమని అంటారు, ఇంగ్లీష్లోనే అంటారు. ఎందుకంటే డబ్బులు ఇవ్వండి అని అంటారు తెలుగులో. సంచేత భాష ఓన్లీ కమ్యూనికేషన్ అమ్మా. సో ఎబిలిటీ టు గ్రాస్ప్ ఈజ్ డిఫరెంట్ దెన్ జస్ట్ merely speaking English is different, my dear Jagannath Reddy. Understand the difference. మనెవడు వచ్చా అంట అడే ఎడెక్సోడు. అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి షాక్ తినేసా అంటే ఇలాంటి మహానుభావులా అని. ఎడెక్స్ ఎవరికైనా ఫ్రీ. సర్టిఫికెట్ ఇవ్వాలంటే మరి క్యాష్ కొడతారు సర్టిఫికెట్కి. అసలు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇలాంటి బోర్డులు ఉన్నాయి. దానికి 50 కోట్లు అడ్వాన్స్ కొట్టా అంట. అందులో మరి ఎంత కొట్టారో నాకు తెలియదు. ఇలా అంతా బోగస్. ఐబీ సిలబస్ అన్నారు, సిబిఎస్ఈ. అసలు నీ స్టాండర్డ్కి సిబిఎస్ఈ ఏంట్రా బాబు అని, అసలు ఎలిజిబిలిటీ లేదని కేవలం ఒక 1000 స్కూల్కి ఇచ్చారు. వాడి మీద అలిగి ఇప్పుడు ఐబీ చెప్పే గతంలోనే ప్రపంచంలోనే 3000 స్కూళ్ళు ఉంటాయి. ఆంధ్రాలో 40,000 స్కూళ్ళు ఐబీ అంటాడు ఆయన. అలాగే ఫీజు కట్టాలంటేనే సంవత్సరానికి ఇందాక నెలైపాలో విజయ్ ఆయన చెప్పాడు, దగ్గర ఒక 2,000 చిల్లర కోట్లు ఊరికి ఐబీ వాళ్ళకి ఫీజు కోసం. అసలు నాడు నేడు ఇవాళ ఈనాడులో చూసాం 40,000 బళ్ళకు గాను 15,000 బళ్ళే రిపేర్లు అయినాయట. మిగిలిన బళ్ళన్నీ అలాగే ఉన్నాయి. వీధుల్లో అంటే చెట్ల కింద ఓపెన్ ఏరియాల్లో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి ఈ రోజుకి. కవులు చూస్తే కోటలు దాటిపోతాయి. కేవలం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం. ఎవడో వస్తాడు
అబ్బబ్బా ఈ క్లాస్ రూమ్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, జగన్ తోపమ్మ అంటాడు, అది సాక్షిలో రాసుకుంటాడు. ఈ మిగిలిన స్కూల్ పరిస్థితి ఏంటి? ఇంకా 40,000కి 15,000 స్కూల్లో నాడు నేడు రిపేర్లు అని అతి గతి లేదు. మరి ఎడ్యుకేషన్ గురించి ఈయన ఒక అభినవ పులి అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అక్కడ జరిగింది ఏంటి, అసలు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి? కేవలం బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, ఆస్తి సర్టిఫికెట్లు, సరిహద్దు రాళ్ళు, ఈ అన్నిటి మీద తన బొమ్మలో తను వేసుకోవటం తప్ప అంతకుమించి ఏమన్నా జరిగిందా? నవరత్నాలు, ముందు తండ్రి ఫోటో, తర్వాత తండ్రి పక్కన షాడోగా కొడుకు ఫోటో, తర్వాత తండ్రి షాడో కొడుకు ముందుకు, ఆ తర్వాత తండ్రే లేడు, ఇతని ఫోటోయే. అంతకుమించి అభివృద్ధి మీ ఫోటోల్లో ఉంది, అంతకుమించి అభివృద్ధి లేదు. ప్రతి ఇంటికి మంచి చేశానంటారు, ప్రతి ఇంటికి చేసింది ఏంటి? ప్రతి ఇంటికి చెత్త పన్ను వేశారు, అది మంచా? ప్రతి ఇంటికి విద్యుత్ ఛార్జీలు పెంచారు, అది మంచా? ఏం చేశారు? నేను చేసిన మంచి చూసే ఓట్లు వేయాలంటారు. చేసిన మంచి ఒక్కటంటే ఒక్కట్లేదు. బలవంతంగా జనాలను తీసుకొచ్చి వాళ్ళు కూడా పారిపోతున్నారని ఎవరో ఫోటోలు తెస్తామంటే వెళ్ళిపోతున్న జనాల్ని నువ్వు ఆంధ్రజ్యోతి, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎవడు అని చెప్పి అడిగి మరి దారుణంగా శ్రీకృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ని ఘోరంగా హింసించారు కదా. ఇంతకంటే సిగ్గుచేటు. నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావు, ఆ మాత్రం విలువలు లేవా? ఒక జర్నలిస్ట్ని, ఒక ఫోటో జర్నలిస్ట్ని అంత నీచంగా, లక్కీగా ఏ తగలలాంటి చోట తగిలితే చచ్చిపోయి ఉండేవాడు కదా. ఎవరు బాధ్యులు దానికి? పైగా ఏదో ఛానల్లో చూసా, తెలుగుదేశం వాళ్ళే కొట్టారట ఆ జర్నలిస్ట్ని. సిగ్గుండాలి కదరా, అన్న తింటున్నారా, ఇంకేమన్నా అశుద్ధం తింటున్నారా? దరిద్రులారా. ఎవరు కొట్టారు ఏంటి క్లియర్గా ఉంది, కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. ముందు వాళ్ళు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు రాయలసీమలో, అనంతపురంలో, కడపలో. అసలు యావత్ భారతదేశంలో జర్నలిస్టులు కూడా ఇది టేకప్ చేయాలి. వీళ్ళ దుడుగు చర్యల్ని ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్ట్ అన్ని ఫోరమ్స్కి కూడా తెలియచేయాలి. ఇది అంతటి దారుణం, అంతటి దౌర్భాగ్యం, దుర్మార్గం, ఊహకన్నది. ఇంత విచ్చలవిడిగా పట్టపగలు చెతక్కొట్టేస్తే పోలీసు వాడు వెళ్ళా అక్కడికి, వాళ్ళని అరెస్ట్ చేయరా అప్పుడు దాకా? ఏం దారుణం అండి. చొక్కాలు మడిచిపెట్టి కొట్టమంటే ఆయన ఇక్కడ కొట్టేస్తారు. మీరు అందరికీ మడిచి పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. తప్పు, దుర్మార్గం ఎవరు చేసినా తప్పే. ఇలాంటి యథోపనులు ఆపేయండి. ఇక అక్కడ ఈ అన్నిటితో పాటు భలే ప్రహసనాలు, ఊదటం వచ్చో రాదో మనకు తెలియదు. ఓ శంఖం తీసుకుంటాడు ఈయన, ఊరికి ఇలాగా లిప్పు, పక్కన సౌండ్, స్పీకర్లోంచి సింక్ లేదు, రైలు వచ్చిన సౌండ్, ఊ అని అయిపోయింది అనుకుని పాపం ఈ బోలా తీసేసినా కూడా అక్కడ బోరా మోగిపోతుంది. ఆ శంఖం, రైల్వే సౌండ్ లాంటి సోకాళ్ళు శంఖం సౌండ్ తీసేసినా మోగుతుంది. ఆ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరం? ఏదో పెద్ద మనవాడు ఇలాగా ఏంటది నర్తనశాల సినిమాలో అర్జునుడు ఉత్తర గోగ్రహణం అప్పుడు ఇలాగా ఓ శంఖం మీద వెళ్తాడు ఆయన. మరి అలాగా అర్జున శంఖారావం లాగా ఈయన కూడా ప్రజలు కృష్ణుడు నేను అర్జునుడు అంటున్నారని అర్జునుడి గెటప్ వేసి మరి ఓ డమ్మీ శంఖం ఊదినప్పుడన్నా ఆ సింక్ చూసుకోవాలి, ఎన్ని సెకండ్లు అది సింక్ చూసుకోవాలి. ఆ సింక్ చూసుకుంటూ మానేసి మరి దొరికేశారు అడ్డంగా.